చిన్నప్పుడు ఫ్రెండ్ మమ్మీ హాయ్ రవి హాయ్ రవి హాయ్ రవి చూసినా ఎట్లా ఎందుకు నా ఓవర్ యాక్షన్ అవ్వాలి చెప్పు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ అవ్వాలి చెప్పు నా చిన్నప్పుడు ఫ్రెండ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అలవారు మమ్మీ చిన్నప్పుడు ఫ్రెండ్ వెళ్ళి దూకలు అని వెళ్ళి వెళ్ళు సారీ మమ్మీ సారీ ప్లీజ్ అదే దూకు దూకు ఫస్ట్ దూకు ఎవరు వస్తురావా నేను ఉండగా నేను చేయలేను మేనేజ్ చేయలేనా ఏంది అన్నవా నేను ఊరితో అన్నవా చూడక కొడకలారా ఏం చేస్తున్నారా టీవీ చూస్తున్నారా చూడగా గుర్తున్నానా నేను మొన్న మీ దగ్గర ఆపరేషన్ చూపించుకున్నాను. ఎవరు బాబు మీరు నా ఎవరురా నాన్న మీరు ఇప్పుడు వచ్చారు నాకు ఎవరు గుర్తులేదు మీరు మా వాడు మొన్న మీ దగ్గరికి ఆపరేషన్కి వచ్చిండుగా అదే మీరు ఏముండదు అన్నాడు అది మా వాడికి కొంచెం డౌట్ వచ్చింది అదేంటో ఒకసారి క్లారిఫై చేయండి. గుర్తొచ్చింది నాన్న నువ్వా మొన్న నీ తీసేసినాడు కదా తీసేసినావు మొన్న ఓకే ఓకే గుర్తొచ్చింది మొన్న తీసేసినాను ఇది డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు ఈ సైడ్ ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు అసలు అమ్మన్నారు ఏం చెప్పలేదా వీడు తీసేసినా మళ్ళీ ఎందుకు వచ్చిండు వీడికి ఏం చెప్పలేదు సార్ మర్చిపోయినా నేను ఆ రోజు మీరు చెప్పమన్నారు వీడికి తీసేసాను చెప్పలేదు సార్ మర్చిపోయారు సారీ చేస్తారా ఎందుకు తీసేస్తావు బాయ్ అట్లా తీసేస్తావు కొంచెం అత్యవసర అవసరాలు బట్టి డాడీ నా కొత్త బ్యాగ్ కావాలి నా బ్యాగ్ చిరిగిపోయింది ఏంటమ్మా కొత్త బ్యాగ్ కావాలా ఇదిగో తీసుకో కొత్త బ్యాగ్ ఓకే డాడీ థ్యాంక్ యూ ఓకే డాడీ ఇది ఇంకా పైసలు ఇదిగో ఇంకేమన్నా ఖర్చులుంటే వాడుకో డాడీ నాకు కొత్త బ్యాగ్ కావాలి కొత్త బ్యాగ్ కావాలా నాన్న అది వచ్చాను పడేకి రాదే గోను బత్తాలు పడేకి గోను బత్తాలు అది ఎట్లా ఇది కూడా నా కొత్త బ్యాగ్ ఇది బ్యాగా ఇక్కడికి ఎత్తున్నాను డాడీ దీనికి బొక్కలు ఉన్నాయి అసలు ఎట్లా తీసుకెళ్ళాను నేను బ్యాగ్కి బొక్కలు ఉన్నాయా నాన్న బ్యాగ్కి బొక్కలు ఉన్నాయా ఎప్పుడు మేమైతే ఎల్కేజీ నుంచి 10th దాకా ఒక బ్యాగే వాడేవాళ్ళం తగిలించుకోవడానికి ఈ కూడా లేవు అసలు ఎక్కడ తగిలించుకోను నేను తగిలించుకోవడానికి తాళ్ళు లేవా నీ అంత ఉన్నప్పుడు అయితే వాడుతున్నాను తెలుసా ఆ కోని బత్తానికి చిరిగి బొక్కలు ఉంటే ఆ బొక్కలు మళ్ళీ బూటడానికి చాలా బుక్కు పెట్టి చాలా నీకేం తెలుసా నీకు క్లాసుల సంగతి ఏంటి ఇంకెక్కడ ఉన్నారు అంటారా చిల్లరగాళ్ళు ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు ఇద్దరు ఏం చేస్తున్నారు హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు ఇంకేంటి సంగతులు నువ్వు డ్రైనేజ్ కడుకొని ఏంటో నువ్వు డ్రైనేజ్ కడుకొని తీసుకొస్తావు డాడీ అన్న ఆ డ్రైనేజ్ కడుకోడు కదా నా ఫ్రెండ్ అయితే అయ్యాడులే కానీ ఎవడ కొడుకుడు ఎంతకే స్వాతి అంటే వాళ్ళ కొడుకు స్వాతి అంటే వాళ్ళ కొడుక స్వాతి మన స్వాతి అంటే కొడుకాడు అవును డాడీ అవును మన స్వాతి అంటే కొడుకాడు మీ అమ్మ ఏ ఎగ్దమ్ ఉంటుందిరా ఏమంటున్నారు మీ అమ్మ టీచింగ్ ఏకదమ్ చెప్పిద్ది అంటున్నా అనుకున్నా నేను తప్పుగా అనుకున్నా సారీ ఇలా ఉంటుందిరా ఏమంటున్నారు ఏం లేదురా నాన్న ఈడు మంచి చదువుతురా ఈడు మంచి చదువుతురా బాగానే చదువుతురా కొంచెం మా ఊరిని మీ కాలేజీలో పెడదాం అనుకున్నా